సుజాత, తెలంగాణలో మద్యం టెండర్ల దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. నిన్న బీసీ బంద్ నేపథ్యంలో ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా తీయనున్నారు. అయితే 23 వరకు కూడా ఈ గడువు పెంచుతున్నట్లుగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ అయితే ప్రకటించారు. నిన్న ఒక్కరోజు 38,000 వరకు కూడా అప్లికేషన్లు అయితే వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్పోస్టులపై ఏసీబీ దాడులు చేసింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, మద్దునూర్ చెక్పోస్టులలో సోదాలు చేసి సీజ్ మనీ చేసింది. వాహనదారుల నుంచి ప్రైవేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. 3 ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. లెక్కల్లో చూపిన 51,300 రూపాయలు స్వాధీనం చేసుకుంది. అవినీతి ఆరోపణలతో గతంలో ఆర్టీఏ చెక్పోస్టులపైన ఏసీబీ సోదాలు చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సరిహద్దులో ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ దాడులు చేసింది. ఇంతవరకు ఎంతవరకు మనీని సీజ్ చేసింది? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఏదైతే కామారెడ్డి జిల్లాలో 2 చెక్ పోస్టులపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దాడులు రెండోసారి అని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. వాహనాల నుంచి ప్రైవేటు వ్యక్తుల డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు చెక్ పోస్టులపై దాడులు చేస్తున్నారు. కామారెడ్డితో పాటు బద్దూరు చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఏసీబీ అంతర్రాష్ట్ర చెక్ పోస్టులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ లెక్కల్లో చూపని 51,300 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇవే చెక్ పోస్టుపై దాడులు నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే దాడులు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చెక్ పోస్టులపై నుంచి వెళ్తున్న వాహనాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రైవేటు వ్యక్తులు, అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎవరుతున్నారో వాళ్ళు కాకుండా ప్రైవేటు వ్యక్తులను పెట్టి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఆరోపణలు వచ్చాయి. చాలా సార్లు కూడా వాహనదారులు కావచ్చు, అక్కడ సంబంధించిన లారీ డ్రైవర్లు కావచ్చు, వాళ్ళు చాలా సార్లు కూడా ఇలాంటి ఫిర్యాదులు కంప్లైంట్ చేశారు. కానీ గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేస్తున్నందుకు ఒక్కసారిగా చెక్ పోస్టులపై దాడులు చేస్తున్నారు. చాలా వరకు కూడా ప్రతిరోజు కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే నేపథ్యంలో ఇప్పుడు గతంలో కూడా పనిచేసిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. గతంలో అరెస్ట్ చేశారు. వాళ్ళని కేసులు నమోదు చేసి పంపించారు. అయితే ఈసారి కూడా వచ్చిన వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ రావడంతో, అంటే ఇక్కడ వచ్చిన వారు కూడా ఇప్పుడు పనిచేస్తున్న వారు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడడంతో మరోసారి ఆరోపణలు వచ్చడంతో ఈ అధికారులు కూడా ఏసీబీ అధికారులు చెక్ పోస్టులపై దాడులు చేస్తున్నారు. ఒక్కసారిగా అర్ధరాత్రి నుంచి చేస్తున్న దాడులు ఉదయం చెక్ పోస్టులపై దాడులు చేస్తున్న ఒక్కసారిగా కలకలం రేపింది. దానికి సంబంధించిన అక్కడ పనిచేస్తున్న అధికారులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు అయితే కనీసం 51,300 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులంతా కూడా లెక్కలో తెలియలేదు. ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ సంబంధించిన పత్రాలు కావచ్చు, గతంలో వచ్చిన ఫిర్యాదులకి ఇప్పుడు ఆ రికార్డ్స్ లో ఉన్న ఫిర్యాదులు ఏమైనా టాలీ అవుతున్నాయనే కోణంలో విచారణ అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రాష్ట్రీయ సరిహద్దులో రవాణా శాఖ తనిఖీ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేస్తుంది. అన్ని రవాణా శాఖ కార్యాలయాలపై అర్ధరాత్రి నుంచి ఏకకాలంలో రైడ్స్ చేశారు. చిరాగ్పల్లి మండలం మాడ్గిలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కొత్తగూడెం భద్రాచలం రహదారిలో గల పాల్వంచ అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్ పోస్ట్పై రాత్రి 12:30 నుండి ఇప్పటి వరకు తనిఖీలు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో గత కొద్ది రోజులుగా అవినీతి పాల్పడుతూ ఈ రహదారిపై వెళ్ళే వాహనాల నుండి ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా వైలేట్ చేసినటువంటి వాహనదారులకు సరైన ఫైన్లు వేయకుండా వీరు అమౌంట్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్కు వచ్చే ఆదాయానికి గండిపడుతున్న తన ఆరోపణలతో పై అధికారుల సూచన మేరకు నేను వరంగల్ డిఎస్పీని, వరంగల్ నుంచి మా ఇన్స్పెక్టర్తో వచ్చి చెక్ చేయడం జరిగింది. రాత్రి 12:30కు చెక్ చేయగా 25,100 రూపాయలు అన్అకౌంటెడ్ అమౌంట్ దొరికింది. ఈ అమౌంట్ని
సీజ్ చేయడం జరిగింది. దీనిపై సమగ్రంగా రిపోర్ట్ రాసి గవర్నమెంట్కు నివేదించడం జరుగుతుంది. మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. తనిఖీల్లో లెక్కల్లో చూపని 43,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. వాహనాల డ్రైవర్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న సమాచారంతో ఏసీబీ తనిఖీలు చేసింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రైట్ దుర్గారెడ్డి, ఆర్టీఏ చెక్ పోస్టులకు సంబంధించి మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. సో ఎంత నగదు బయటపడింది? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పు. ఇప్పటి వరకు అయితే అర్ధరాత్రి నుంచి అక్కడ చెక్ పోస్ట్ వద్ద అంతర్రాష్ట్ర అంటే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర చెక్ పోస్ట్ ఇది బార్డర్ లో ఉంటుంది కనుక నిత్యము వేలాది వాహనాలు అక్కడికి వెళ్తూ వస్తుంటాయి. అక్కడ నుంచి రవాణా కొనసాగుతుంది కనుక అక్కడ చెక్ పోస్ట్ కు భారీగా ఇన్కమ్ ఉంటుందని చెప్పి అడప దాడులు జరుగుతుంటాయి. ఈ రోజు మాత్రం అర్ధరాత్రి నుంచి ఆ చెక్ పోస్టుల మీద ఏసీబీ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే 43,000కు లెక్క లేకుండా అక్కడ వాళ్ళకు దొరికినాయి. వాటి విచారణ మాత్రం కొనసాగుతుంది. ఇంకా దాడులు అయిపోయిన తర్వాత మాత్రము వీటికే పరిమితం అవుతారా, ఇంకా మాత్రం అక్కడ దాడులకు సంబంధించిన ఏమన్నా విషయాలు కావచ్చు, లేకుంటే అక్కడ డబ్బులు కానీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు అక్కడ గతంలో పనిచేసిన వారు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న అధికారులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగానే అర్ధరాత్రి నుంచి మొదలైన చెక్ పోస్ట్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి కనుక సాయంత్రం వరకు పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు అంతర్రాష్ట్ర అంటే ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణకు సరిహద్దు కనుక భారీగా నిత్యం వేలాది వాహనాలు వస్తుంటాయి పోతుంటాయి. చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేసి కూడా డబ్బులు కూడా తీసుకుంటున్నట్లు ఆరోపణ రావడంతో అధికారులు మాత్రం అక్కడికి వెళ్ళి చెక్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. కొత్తగూడెం జిల్లా పాల్వంచ జాతీయ రహదారిపై అంతరాష్ట్ర రవాణా శాఖ చెక్పోస్టుపై కొన్ని రోజులుగా ఫిర్యాదులు వచ్చాయి. వాహనదారులపై ఆర్టీఏ చట్టం ప్రకారం సరైన ఫైన్లు వేయకుండా, వైలేట్ చేసిన వారికి ఫైన్లు వేయకుండానే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వం చెక్పోస్టులను ఎత్తివేసినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదే స్థానంలో అనధికారికంగా చెక్పోస్టులను నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తనిఖీ చేసి సిబ్బంది వద్ద 25,100 అనే కౌంటర్ నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.